క్వశ్చన్స్ లేకపోతే మనము ఈరోజు ఒక విషయం చెప్పుకుందాం. ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఇప్పుడు 5th ప్రిన్సిపల్‌లో ఉన్నాం మనం. ఐ డోంట్ నో మరి మీరందరూ ఎలాగ దాన్ని ఎలా అమలు జరుపుతున్నారో, ఏం నేర్చుకుంటున్నారో నాకు తెలియటం లేదు. అన్‌లెస్ మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. ఆఖరిన చెప్పాలనుకున్నా కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మనము ఎప్పుడూ కూడా రెండిటి మధ్య ఆసిలేట్ అవుతూ ఉంటుంది మన లైఫ్. ఒకటి ఓటమి, గెలుపు. గెలుపనేది ఎక్కడుంది? అనేది ఎక్కడుంది? అసలు జీవితంలో ఓడిపోవడము, గెలవడము అనేది ఉందా? ఒక సర్టెన్ స్టేజ్‌కెళ్ళిన తర్వాత మనకసలు ఓటమి, గెలుపు అనేదే ఉండదనిపిస్తది. ఎందుకంటే లైఫ్‌లో ప్రతి ఒక్కటి ఒక అనుభవమే. ఓడిపోయాము ఒక విషయంలో అన్నది ఒక ఫీలింగ్. గెలిచాము అని హ్యాపీగా ఫీల్ అవ్వడం కూడా ఒక ఫీలింగే. అది ఏది కూడా శాశ్వతంగా ఉండదు. కాలంతో పాటుగా, పరిస్థితులతో పాటుగా మారిపోతుంటుంది. అప్పుడు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి మనం ఎళ్ళిపోతుంటామే తప్ప, ఇంకా ఆడ గెలుపు, ఓటమనేది ఎక్కడ మిగులుతోంది? మనం అలా ఆలోచించినా కూడా కానీ మనం ఆ టైంకి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అదే లైఫ్ అనిపిస్తది. సో, అది ఏంటంటే అది స్వంత భావన. అంటే ఓనర్‌షిప్ అనమాట. అది విషాదం గావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు. ఆ 2 కూడా మన లోపల నుంచి వస్తున్నదే అది. ఆ ఫీలింగ్ అనేది, లేకపోతే ఆ బాధ అనేది, లేకపోతే ఆ సంతోషం అనేది. కాబట్టి యూ ఆర్ ద ఓనర్ ఫర్ దట్. ఆ టైంకి, ఆ ఫీలింగ్‌కి, ఆ పరిస్థితి వల్ల నీకు కలిగిన అనుభవానికి నువ్వే ఓనర్‌వి అక్కడ. సో, అక్కడ మనకు ఆటోమేటిక్‌గా సొంత భావన అనేది ఏర్పడుతుంది. ఓనర్‌షిప్. ఆ ఓనర్‌షిప్‌లోనే మనము దాన్ని కంప్లీట్‌గా అనుభవిస్తూ ఉంటాం. అనుభవిస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. అనుభవిస్తూ ఉండడము, కొనసాగిస్తూ ఉండడం అనేది కూడా ఒక రకమైన క్రియేషనే. దా అలా అది జరగాలి అన్నా కూడా నువ్వు సరైన కర్మ చేయాలి. సరిగ్గా జరగాలంటే. మరి ఎటువంటి కర్మని ఏ విధంగా మనం క్యారీ చేస్తున్నాం అనే దాని పైన దాని యొక్క పర్యవసానం ఉంటుంది. ఆ పర్యవసానమే ఆ టైంకి అది. దానికి నువ్వే ఓనర్‌వి. కదా! సో, అటువంటప్పుడు ఇక్కడ విక్టిమ్స్ ఎవరు? విక్టర్స్ ఎవరు? అటువంటప్పుడు అక్కడ గెలుపొందిన వాళ్ళెవరు? గురైపోయిన వాళ్ళు ఎవరు? అన్నిటికి మనమే కదా ఓనర్స్‌వి. సో, అక్కడ విక్టర్స్‌వి మనమే. ఆ టైంకి అక్కడ గురైపోయిన విక్టిమ్స్‌వి మనమే. సాక్షిభూతంగా సాక్షిభూతంగా ఉన్నది మనమే. అంటే ఒకటే మనిషిని బోన్‌కి ఇటుపక్క, ఈ బోన్‌లోను, ఆ బోన్‌లోను నిలబెడితే 2 పాత్రలు వాడివే. సో, అంటే ఏంటి? ఆడ 2 రకాల పాత్రలు మనం వహిస్తున్నాం గదా! ఓడేదెవరు? గెలిచేదెవరు? ఇటు పక్కుంటే నువ్వు ఓడినట్టు నీకనిపిస్తుంది. అటుపక్కుంటే నువ్వే గెలిచినట్టు అనిపిస్తుంది. సో, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆసిలేషన్ జరుగుతూనే ఉంటుంది లైఫ్‌లో. సో, ఏది శాశ్వతం గాదు. పెండ్యులమ్ ఉంది. ఇప్పుడు గడియారం పాత కాలంలో ఉండే గడియారాలు ఏ విధంగా ఉంటాయి? ఆ పెండ్యులం అటు, ఇటు ఊగుతూ ఉంటుంది. అలాగే అన్నమాట. సో, కాబట్టి ఇక్కడ జేఎఫ్ కెనడీ కూడా ఏమంటారంటే, మనం మాస్టర్స్‌గానే ఉందామంటారు. జేఎఫ్ కెనడీ. ఆయన ఏమంటారంటే, మనం ఎప్పుడు మాస్టర్స్‌గానే ఉందాం. విక్టిమ్స్‌గా కాదు. విక్టిమ్స్ ఆఫ్ వాట్? విక్టిమ్స్ ఆఫ్ హిస్టరీగా గాని, లేదా మన డెస్టినీని మనమే కంట్రోల్ చేసుకుంటూ, హ్మ్, మన డెస్టినీని మనమే కంట్రోల్ చేసుకోవడం అంటే ఏమిటి అర్థము? అంటే ఏంటంటే, మనం పూర్ణాత్మ బుక్‌లో చెప్పుకున్నాం గదా! ఏ ఫీలింగ్‌నైనా, ఏ పరిస్థితినైనా మనం ఫ్రీగా, సహజంగా ప్రవహించనీయాలి. మన డెస్టినీని మనం కంట్రోల్ జేసుకోకూడదు. మనం ఎప్పుడైతే సహజంగా ప్రవహించనివ్వలేదో,
మన అక్కడికి అక్కడ డెస్టినీ ఏముంటుందో దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేసేసుకుంటూ ఉంటాం. వి డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. వాట్ హ్యాపెనింగ్ దేర్. తర్వాత ఏం జరగబోతుంది అనేది మనకి తెలియదు. ఎందుకు రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది? ఎన్నో రకాల సస్పిషన్స్, అనుమానాలు, లేదా ఏవో ఎమోషన్స్, లేదంటే ఏవో నమ్మకాలు, వీటన్నిటి మీద ఎప్పుడు కూడా ఆధారపడి మానవుడు ఉండడం వల్ల దేన్ని కూడా సహజంగా ప్రవహింపనీయడు. అప్పుడు నీకు గమ్యం ఏమిటో తెలీదు. కాబట్టి మనము ఒక మాస్టర్స్‌గా ఉండాలి. విక్టిమ్స్‌గా కాదు. మాస్టర్స్‌గా ఉండాలి అంటే, మన డెస్టినీని మనం కంట్రోల్ చేసుకోకూడదు. ఏదైనా కూడా సహజంగా ప్రవహించనివ్వాలి. అలా ప్రవహించనివ్వాలి అంటే, మనం ఎలాగ అంటే ఏంటి? ఎలా ప్రవహిస్తుంది? అంటే లోపల నుంచి బయటికి ప్రవహించనియ్యాలి. అంటే ఏంటి? ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే కలిగి ఉన్నామో, ఇంటర్నల్ కంట్రోల్ అనేది ఏర్పడుతుంది. ఆ ఇంటర్నల్ కంట్రోల్ అనేది ఎప్పుడైతే మనం అవేకెన్ అయిందో, ఆటోమేటిక్‌గా ఎక్స్‌టర్నల్ కంట్రోల్స్ అంటే ఏంటి? భౌతిక ప్రపంచంలో జరిగేవి. ఇంటర్నల్ అంటే మనకి ఆత్మలో జరిగేవి. రైట్? ఇప్పుడు అవి ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు కంట్రోల్స్ అంటే ఏంటి? బయట జరిగే సర్కమ్‌స్టాన్సెస్, ఈవెంట్స్, అలాగే మనుషులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఔట్‌కమ్‌ని వాళ్ళు డిటర్మిన్ చేస్తారు. బయట ఉండే ఈవెంట్స్ డిటర్మిన్ చేస్తుంది. ఫెస్టివల్స్ అనుకోండి, సంస్కృతి అనుకోండి, ఇంకేదో రకరకాలు ఉన్నాయి గదా బయట. లేతే సర్కమ్‌స్టాన్సెస్, అప్పటికి ఆ పరిస్థితి. ఈ ఈ ఆపద్ధర్మాలు, పరిస్థితులు, నమ్మకాలు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ బయట ప్రపంచంలో అంటే భౌతిక స్థాయిలో, భౌతిక ప్రపంచంలో ఉంటాయి. అవన్నీ కూడా మనకు ఔట్‌కమ్‌ని అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్‌టర్నల్ కంట్రోల్. ఇంటర్నల్ కంట్రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది? మన మన డెసిషన్స్, మనము మన థాట్స్, మన డెసిషన్స్, లేతే మన యాక్షన్స్ అంతా కూడా ఇంటర్నల్ థాట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్‌టర్నల్ కంట్రోల్ అంటే మన యొక్క డెసిషన్స్, మన యొక్క ఔట్‌కమ్, మన యొక్క ప్రతి ఒక్కటి బయటవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. పరిస్థితులు, మనుషులు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఇలాగ ఉంటుంటారు కదా! వాళ్ళే ఏర్పరుస్తారు మనకి. పరిస్థితులనేవి ఎలా వస్తుంటాయి మనకి? మనుషుల వల్ల వస్తుంటాయి. మనం అడవుల్లో లేం కదా! జంతువుల వల్ల రావడానికి. లేపోతే చెట్ల మీద బ్రతకట్లేదు గదా! పక్షుల వల్ల మనకి పరిస్థితులు ఏర్పడడానికి. మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. సో, మనుషుల వల్లే మనకి పరిస్థితులొస్తాయి. నంబర్ 1. ఇంకా ప్రకృతి వల్ల పరిస్థితులు వైపరీత్యాలు రావడానికి చాలా టైం పడుతుంది. వాటి వల్ల కూడా మానవ జీవితాలు అటు ఇటు అవుతాయి. కానీ అవి ఎప్పుడో దశాదుస వచ్చేవి ప్రకృతి వల్ల. మనకి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క విషయంలోని అని అనుకున్న ప్రతి ఒక్క విషయంలోని కాలు, వేలు, చెయ్యి అన్నీ దూర్చేది మానవులే. మనతోటి మానవులే. అది ఆఫీస్ వాళ్ళు కావచ్చు, నైబర్స్ కావచ్చు, లేపోతే గ్రాస్ కట్ చేయడానికి వాడు కావచ్చు. లేకపోతే ఇంకెవరో కావచ్చు. లేతే ఊరకనే మనల్ని మోసం చేసి ఏ ఫేస్‌బుక్‌లోనో లేకపోతే ఎలాగో డబ్బులు తినేసేవాళ్ళు కావచ్చు. మనం ఒకటి అనుకుంటాము. వాళ్ళేమో మరొకటి అనుకుంటారు వాళ్ళు. ఫైనల్‌గా ఏంటంటే ఎవడో ఒకడు లూజర్ ఉంటాడు. మనమో వాళ్ళో. ముఖ్యంగా మనమే ఉంటాం. వాళ్ళెప్పుడు లూజర్స్ ఉండరు. లేతే ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు. ఎప్పుడు చూసినా పరిస్థితులనేవి వీళ్ళ వల్లే మనకొస్తుంది. ఎందుకంటే వీళ్ళ మధ్య మనం బ్రతుకుతున్నాం గాబట్టి. అదే అడవుల్లో బ్రతికితే జంతువులోళ్ళొస్తాయి నో డౌట్. సో, కాబట్టి ఈ లైఫ్ యాస్ లాంగ్ యాస్ ఎక్స్‌టర్నల్ కంట్రోల్స్ మీద ఆధారపడి ఉన్నంత వరకు, అది ఔట్‌కమ్ ఎప్పుడు వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. ఇంటర్నల్ కంట్రోల్‌లోకొచ్చేటప్పటికి నీ నుంచి నీ నీ ఇటు నుంచి వెళ్తామనమాట. మన లైఫ్ ఎప్పుడూ కూడా. ఆసిలేషన్ ఇటు నుంచి ఉంటుంది. అటు నుంచి ఉండదు. సో, ఇప్పుడు ఎక్స్‌టర్నల్ కంట్రోల్ చేతిలో గనక ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా మనం ఏం చేస్తామంటే, ఎందుకంటే ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయడం జరుగుతుంది? ఎందుకు? ఎందుకంటే పరోక్షంగానో, ప్రత్యక్షంగానో
ఎదుటి వాళ్ళ మీద నువ్వు మానసికంగా ఆధారపడి ఉండడం వల్ల. అవతల వాడికి కూడా తెలీదు సమ్‌టైమ్స్. సమ్‌టైమ్స్ అవతల వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటి లేకపోతే పోనీ మనం పెట్టుకుందాం. సడెన్‌గా ఎవడో వచ్చి ఓ 4 మాటలు అనేసి వెళ్ళిపోతారు. మనకే అర్థం కాదు. అయ్యో! మన మానాన మనం ఉంటే, ఏదో మన ఇదిలో మనం ఇదవుతూ ఉంటే, వీళ్ళేంటి ఇలాగా అనేసి ఇలాంటి క్వెషన్స్ మనం లైఫ్‌లో వేసుకునే ఉంటాం. అది వాళ్ళలో జరిగిన కెమిస్ట్రీ. ఏంటి ఆ కెమిస్ట్రీ? మనకు తెలీదది. వాళ్ళు మానసికంగానో, ఎమోషనల్‌గానో ఎక్కడో విధంగా కొన్ని పరిస్థితుల్లో మన మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు. మన ఆలోచనల మీద కావచ్చు, అది మంచిగా కావచ్చు, లేకపోతే అసూయతో కూడా కావచ్చు, శత్రుత్వంతో కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడూ కూడా మంచితనంతోని, ఎప్పుడు కూడా హ్యాపీనెస్‌తోనే ఎదుటివాడు మన జీవితంలో ఉండాలని గ్యారంటీ లేదు. ఇతర పాత్రలు కూడా వాళ్ళు పోషించగలరు మానవులు. ఎప్పుడైతే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ తగినట్టుగా మనం లేము అని వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారో, అప్పుడు వాళ్ళు ఎగ్నెస్ట్ అయిపోతారు. వచ్చి 4 మాటలు అనేసి వెళ్ళిపోతారు. వాళ్ళు అన్న తర్వాత మనం ఆ బాధలో మనం అప్పుడు రియలైజ్ అవుతాం. ఓహో! వీళ్ళ మనస్సులో ఇటువంటి కంపారిజన్ మనతో ఉందా? అందుకని మరి ఇన్ని రోజులు వాళ్ళు నటించారన్నమాట. ఈరోజు ఏదో తట్టుకోలేని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. ఇంక వాళ్ళు మానసికంగా ఇంకా వాళ్ళు ఇదైపోయారు. బరస్ట్ అయిపోయారు ఇవాళ అని అప్పుడు తెలుస్తుందనమాట. సో, ఇట్లాగా బ్లేమింగ్ అదర్స్ అనేది ఎప్పుడొస్తుంది అంటే, మన మనమైనా అవతల వాళ్ళకి చేయొచ్చు ఈ విధంగా వాళ్ళైనా కారణం ఏంటంటే, ఈ డిపెండెన్సీ ఎమోషనల్‌గా కావచ్చు, మెంటల్‌గా కావచ్చు, లేకపోతే ఈ అరిషడ్ వర్గాల్లో ఏదో ఒక అరిషడ్ వర్గంతో కూడుకున్న కంపారిజన్ కావచ్చు, కాంపిటీషన్ కావచ్చు. ఏదో ఒక విధంగా మనతో అలాగా క్లింగ్ అవుతూ ఉంటారు ఇతరులు. అలా క్లింగ్ అయిన వారే మనకు పరిస్థితులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. చేసి మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో, ఏంటంటే వాళ్ళ పరిధిలో నుంచి మనం వెళ్ళిపోకుండా ఆల్ ది టైమ్ వాళ్ళ అటెన్షన్‌ని మన మీద పెడుతూ అలా ఆపుతూ ఉంటారన్నమాట. అది మనం అర్థం చేసుకోకుండా ఆ టైంకి అప్పుడు మనం ఏమిటి మన మాస్టర్స్ ఇంకా విక్టిమ్స్ అంటే అది యాక్సెప్ట్ చేసిన రోజున వాళ్ళ రిస్ట్రిక్షన్‌లో మనం ఉంటున్న రోజున, మనం కూడా ఆధారపడి ఉన్న రోజున మనం విక్టిమ్స్ అయిపోతాం. యూ క్యాన్ బి ఎ మాస్టర్ ఎనీమోర్. అప్పుడు యూ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్. ఇంకొకటి అది ఎక్స్‌టర్నల్ కంట్రోల్స్ ఆ విధంగా ఉంటాయి. అది ఇంటర్నల్ కంట్రోల్ అంటే యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. నీ యాక్షన్స్‌కి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు. ఇంటర్నల్ కంట్రోల్ ఉన్నట్లయితే. మనము మన ఆత్మ పరంగా అవేకెన్ అయ్యుంటే, మనం చేసే యాక్షన్స్‌కి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అలా కాకుండా ఎదుటివారి మీద ఆధారపడి ఉంటే, వాళ్ళ ఇష్టము వాళ్ళ చేతిలోకి మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇప్పుడు చిన్న పిల్లాడుంటాడు. వాడి చేతిలోకి ఒక వస్తువు ఇస్తే వాడు ఏమైనా చేస్తాడు. నోట్లో పెట్టుకొని నాకొచ్చు. అది కింద పడేసి పగలగొట్టొచ్చు. అది దూరంగా ఎక్కడికో ఇలా విసిరేయొచ్చు. రైట్? నీ లైఫ్ కూడా అంతే. ఎదుటి వాళ్ళ వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు, వాళ్ళు కూడా అలాగే ఏమైనా చేయవచ్చు. కాళ్ళ కింద కార్పెట్‌లాగా తొక్కేయొచ్చు. లేకపోతే ఒక పెన్సిల్ తీసుకొని ఇలా అలా గీసేసినట్టుగా నీ లైఫ్‌ని కూడా ఇలా చేసేయొచ్చు. ఏమైనా చేయవచ్చు. సో, అలా కాకుండా అప్పుడేంటి ఏమవుతుంది? నీ యాక్షన్స్ నీ మీద ఉండదు. నీ నీ కంట్రోల్‌లో ఉండదు. ఎదుటి వాళ్ళ కంట్రోల్‌లోకెళ్ళిపోతుంది. అది. అలాగే ఇంకోటి ఏంటి? ఇంక అటువంటి పరిస్థితిలో మనం ఏమవుతుంది? ఇంక మనకి ఏమీ చేయలేక ఒక హెల్ప్‌లెస్ కండిషన్‌లోనో, ఒక హోప్‌లెస్ కండిషన్‌లోకి మారిపోయి మానవ జీవితము వాళ్ళ ఒపీనియన్స్ మీదే ఆధారపడి బ్రతకడం జరుగుతుంది. అదే ఇంటర్నల్ కంట్రోల్ గనక మన లోపల ఉన్న ఆత్మపై మనం ఆధారపడి ఉంటే, ఎదుటివారి యొక్క ఒపీనియన్స్‌కి తక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాము. తర్వాత ఇంకోటేంటి టాస్క్స్. ఏదైనా ఒక టాస్క్ ఉంది. ఓహ్! ఈరోజు ఇది చేద్దాం. లేకపోతే ఫలానా అది చేద్దాం. ఇలాంటి టాస్క్స్ ఏవో ఉంటాయి లైఫ్‌లో. వాటిని ఎప్పుడూ కూడా పూర్తి చేయాలి అంటే
మనకు డెసిషన్ తీసుకోవడానికి ధైర్యం రాదు. ఎప్పుడు రాదు? నువ్వు ఔట్ సైడ్ నువ్వు ఆధారపడి ఉంటే. ఎందుకంటే అవతల వాడు చెప్పాలా, మనం డెసిషన్ తీసుకోవాలా. నీ అంతట నువ్వు తీసుకోవడానికి నీకు ధైర్యం ఉండదు. ఏ ధైర్యం ఉండదు? ఆత్మస్థైర్యం ఉండదు. అంటే ఈ ఆత్మ వీక్‌గా ఉంటుంది గాబట్టి, చైతన్యం కుంటుపడి ఉంటుంది గాబట్టి, ఆత్మ యొక్క శక్తి క్షీణించి ఉంటుంది గాబట్టి, యూ కెనాట్ టేక్ ఎనీ డెసిషన్. ఎప్పుడో, ఎప్పుడో ఎవడో ఏదో తీసుకోవాలి. వాళ్ళని ఫాలో అవ్వాలి. అలా ఉంటుంది. అలా కాకుండా లోపల ఆత్మ ధైర్యము, ఆత్మ బలమే ఉన్నట్లయితే మనము, మనము ఆ టాస్క్ ఓరియంటేషన్‌లోనే ఉంటాం. మనం ఏది అనుకున్నామో దాన్ని పూర్తి చేసే ఇదిలోనే, ఆ డైరెక్షన్‌లోనే, ఆ ఓరియంటేషన్‌లోనే మనం ఉంటాము. అంటే దీనికి అర్థం ఏంటి? ఆత్మ ఎప్పుడైతే అవేకెన్ అయిందో, ఆత్మ బలమైతే ఎప్పుడైతే ఉందో, అది దగ్గరుండి మనం చేసే టాస్క్ అన్నిటిని కంప్లీట్ చేయిస్తుంది. అదే విధంగా సోల్ ప్లాన్ కూడా అంతే. మనం ఎప్పుడైతే మన ఆత్మతో మనం కనెక్ట్ అయ్యున్నామో, ఆటోమేటిక్‌గా మన సోల్ ప్లాన్‌తో మనం ఎలైన్ అయిపోతాము. ఎలైన్ అయిపోయి అది ఏం చేస్తుంది? ఆత్మే మనల్ని అదే ఓరియంటేషన్‌లో నడిపిస్తుంది. అలా కాకుండా మన ఆత్మతో ఏకీభవిస్తూ దానితో మనం ఉండకుండా బయట జరిగే వాటన్నిటితో మనము క్లింగ్ అయ్యి ఉంటే, అవిష్టము ఒకళ్ళేమో ఒక పరిస్థితిలో ఒకళ్ళేమో కింద పడేస్తారు. ఇంకో పరిస్థితిలో ఏమో మరొకళ్ళేమో ఇలా దూరంగా విసిరేస్తారు. అలా ఎలా పడితే అలాగా ఎడాపెడా లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఆత్మతోకి సంబంధం ఉండదు. అక్కడ ఆత్మ అనే ఫ్యాక్టర్ అక్కడ లేకపోవడం వల్ల మనకు చిందరవందరగా లైఫ్ ఉంటుందే తప్ప ఒక ఓరియంటేషన్‌లో లైఫ్ ముందుకు వెళ్ళదు. అలాగే మనకప్పుడు ఇంకోటేంటంటే, మన గురించి మనకు సెల్ఫ్ ఇమేజ్, మన గురించి మనకు సెల్ఫ్ ఇమేజ్ అనేది లోపల ఆత్మతో కనెక్ట్ అయ్యుంటే, మనల్ని మన ఓన్ ఆత్మ ఇంకా పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యుంటే పూర్ణాత్మ, మనల్ని అవి ప్రేమించినంతగా ఈ బయట ప్రపంచంలో ఇంక ఏ ఆత్మ కూడా ప్రేమించదు. మనం ఏమి ఇవ్వక్కర్సిన అవసరంలా. మన జీవితం అంతా కూడా అలాగా వడ్డీలాగా వా వ వ వ ఏంటి వడ్డించిన విస్తరలాగా మన లైఫ్‌నంతా ఎదురు వాళ్ళకి త్యాగం చేయాల్సిన అవసరము పడుతుంది. ఎప్పుడు? బయట ప్రపంచంతో. కానీ ఆత్మకు మనం ఏమీ చేయక్కర్లా. దాన్ని దానికి పెట్టాల్సిన ఫుడ్ ఏంటి? మెడిటేషను. దానికి పెట్టాల్సిన ఫుడ్ ఏంటి? ఎనర్జీస్‌ని మనం యాక్సెస్ చేయడము, దాంతో కనెక్ట్ అయి ఉండడము చేస్తే చాలు. బోలెడు లక్షలు లక్షలు డబ్బులివ్వక్కర్లేదు. అపార్ట్‌మెంట్‌లు కట్టివ్వక్కర్లేదు దానికి. లేకపోతే వాళ్ళు ఇంత చేస్తే అంతలాగా వాళ్ళ కాళ్ళ దగ్గర పడుండక్కర్లేదు. ఏం చేయక్క వాళ్ళకి చేసినవేవి కూడా మన ఆత్మకు చేయక్కర్లా. అయినా సరే మోర్ దెన్ 100%, 200% మనల్నిగా యాక్సెప్ట్ చేస్తూ ప్రేమిస్తుంది మన ఆత్మ. సో, దీనితో కనెక్ట్ అయ్యి ఉండడం ఈజీయా? లేపోతే బయట కనెక్ట్ అయ్యి ఉండడం ఈజీయా? బయట కనెక్ట్ అయ్యుంటే మొత్తం జీవితం అంతా దానికి దారపోయాలి. వయస్సు, కాలము, జ్ఞానము, డబ్బు ఇయన్నీ ఇక్కడ దారపోయాలి. అంతా ఎందుకు? ఇప్పుడు మనకి అమెరికాలో చాలా లీగల్‌గా దోపిడీ జరుగుతూ ఉంటది. ఇన్స్యూరెన్స్, ప్రీమియమ్స్. తెలియనిదేముంది? అమెరికాలో ఉన్న వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. ఆటో ఇన్స్యూరెన్స్. ఒక లెక్క డొక్క ఉండదు. హెల్త్ ఇన్స్యూరెన్సెస్. మనకు అవసరమైనా, అవసరం లేకపోయినా ఆ సర్వీస్ ఇస్తున్నాం, ఈ సర్వీస్ ఇస్తున్నాం అని చెప్పేసి అవన్నీ మనం యూజ్ కూడా చేయం. ఆ జబ్బులేవి ఉండవు మనకు. కానీ అది కామన్‌గా అందరికీ సరఫరా చేస్తున్నాం అని చెప్పేసి మరి యూజ్ చేసేదుండదు, ఏమీ ఉండదు. కానీ మనకి హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్ ప్రీమియం ప్రతి నెల కట్టుకుంటూ పోతాం. ఇది లీగల్ దోపిడీ ఇది. లిటరల్‌గా చెప్పాలంటే. సో, అక్కడ మనము సంపాదించే ప్రతి పైసా మనమే తింటున్నామని కాదు. మొత్తం ప్రపంచానంతటికి పెట్టాల్సుంటది. టాక్సెస్. సో, కాబట్టి మన జీవితం అంతా కూడా ధార పోసేస్తూ ఉంటాము.
బయట బ్రతకడం కోసం ఎదుటివాడిని నమ్మి మరింత అర్థం పర్థం లేకుండా మోసపోతూ ఇంకా రకరకాలుగా అవేమి చేయక్కర్లా, కష్టపడక్కర్లా. సింపుల్‌గా ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉంటే మనకన్నీ చేసి పెడుతుంది. అక్కడ అన్నీ ఏమేమి మనం పోగొట్టుకున్నామో బయట అవన్నీ మనకి పాపం ఇది కష్టపడి సంపాదించి తెచ్చిపెట్టేస్తుంది. అది. సో, కాబట్టి మనకు ఎప్పుడైతే ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉంటామో మనకి సమృద్ధి అనేది ఉంటుంది. ఎందుకు? ఇదన్నీ సమకూర్చేస్తూ ఉంటుంది. ప్రకృతితో కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి. సో, సమృద్ధి ఎప్పుడైతే మనకు కల్పిస్తూ ఉంటుందో అక్కడ పోగొట్టుకుంటూ ఉంటాం గదా! వాళ్ళని వీళ్ళని ఇంప్రెస్ చేసుకోవడానికి. సో, అక్కడ పోగొట్టుకుంటూ ఉన్నా ఇక్కడ ఆ సమృద్ధిని కల్పిస్తూ ఉంటుంది ఆత్మ. అప్పుడు ఏం జరుగుతుంది మనకి? మనకి సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది. ఇది సెల్ఫ్ ఇమేజ్‌ని పెంచుతుంది. నిన్నుగా ఇలా నిలబెడుతుందనమాట ఆకాశానికి. ఎవరు? ఆత్మ. వాళ్ళేం జేస్తారు బయట వాళ్ళు? దొరికినట్టుగా ఊడ్చి పారేస్తారు జీవితాన్ని. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అలాంటివే. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జనరేట్ మనీ ఫర్ ఎవ్రీబడీ ఇన్ ద వరల్డ్ రైట్? కానీ అలాగే బ్రతకాలి బయట ప్రపంచంలో. ఎందుకంటే ఎవ్రీబడీ నీడ్స్ మనీ. ఎయిదర్ లూజర్‌గా బ్రతుకుతూ ఉండాలి. లేదా చేతనయిందా అందరికీ జనరేట్ చేస్తూ ఉండాలి. సో, అప్పుడు ఏం జరుగుతుంది మనకి? ఆటోమేటిక్‌గా ఈ వరద హోరు, ఈ వరద గోదావరి అనేది ఇలాగ పొంగుతూ ఉంటుంది. పరవళ్ళు తొక్కుతూ వరదొచ్చినప్పుడు గోదావరి ఎలా పొంగుతుంది చూడండి. ఏ నదైనా సరే. కలరంతా మట్టి కలర్‌లో ఉంటుంది. వాటర్‌లా ఉండదు. ఇలా పరవళ్ళు తొక్కుతూ ఇలా పొంగుతూ ఉంటుంది. పైపైన. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మీద పడుతుండేటప్పుడు ఇక మనకి సెల్ఫ్ ఇమేజ్ అనేది ఏముంటుంది? అలా కొట్టుకుపోతూ ఉంటాం అంతే. కాబట్టి బయట భౌతిక ప్రపంచంలో మనకు సెల్ఫ్ ఇమేజ్ అనేది ఉండదు. మిగలదు. సో, లో అయిపోతుంది. ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు సెల్ఫ్ ఇమేజ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అది స్ట్రాంగ్ అయినప్పుడే కదా మనం ఏదైనా మేనిఫెస్ట్ చేయగలము. లేకపోతే మేనిఫెస్ట్ ఎలా చేస్తాము? నెక్స్ట్ గోల్స్. ఇంకా ఇంత మహా వరద గోదావరిలో కొట్టుకుపోతే ఇంక మళ్ళీ గోల్స్ ఏం పెట్టుకుంటామండి బయట ప్రపంచంలో. సో, గోల్స్ మర్చిపోతాం. అసలు అలా సర్వైవల్‌కే అయిపోతూ ఉంటుంది. జస్ట్ అలా బ్రతకడానికే. జస్ట్ బ్రతకడానికే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అలా కొట్టుకుపోతూ ఉంటాం బ్రతకడానికే. బ్రతకడం ఇంత కష్టమా అనిపిస్తూ ఉంటుంది. గాలి మళ్ళీ ఫ్రీ. వాటర్ ఫ్రీ. అంటే ఆఫ్‌కోర్స్ మనం వాటర్‌కి డబ్బులు కడుతున్నాంలెండి కాదనను. అంటే చెబుతున్నా. వాటర్ కొంచెం ఈజీగానే దొరుకుతది ఎక్కడైనా సరే. ఫ్రీగా కూడా. వాటర్ ఫ్రీ అలాగే ఇది గాలి ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నాం. అంటే ఆకాశము అనేది అట్లాగే ఈ ఈ మొత్తము ఈ ప్రకృతి అనేది మనకి ఎన్నో తన ఇచ్చే మాత్రం ఫ్రీగా అన్నీ ఇస్తున్నా కూడా మానవుని యొక్క జీవితం చాలా కష్టతరంగా వెళుతూ ఉంటుంది. ఎందుకు? వాడు బయట ప్రపంచం మీద ఆధారపడి బ్రతకడం వల్ల. కొన్ని పరిస్థితుల్లో తప్పదు. కానీ ఆ తప్పని పరిస్థితులు కాక ఇక తప్పించుకోలేని పరిస్థితులు మనమే కల్పించుకుంటాము. తర్వాత ఇకపోతే ఆత్మతోనే కనెక్ట్ అయి ఉంటే మోర్ గోల్ ఓరియెంటెడ్‌గా ఉంటాం. రకరకాల గోల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్క్‌షాప్ చేసేసాం మనం. ఆల్మోస్ట్ 40 రోజులు అయిపోతుంది. దగ్గర అయిపోతుంది. ఎందుకు? ఆత్మతో కనెక్ట్ అయి ఉండడం వల్ల. అలా కాకుండా బయట ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్నామనుకో, టూ మెనీ ఏంటి ఇది అంటారు చూసారా? టూ మెనీ కుక్స్. ఆ వంటగదిలో గనక మన వంటగదిలో మనం ఒక్కళ్ళమే వంట చేసామనుకోండి, అందరూ టైంకి తింటారు. అలా కాకుండా ఇద్దరు, ముగ్గురు కుక్కులు లోపల ఉన్నారనుకోండి, అలాగా జాప్యం అయిపోతూ మాటలు. నువ్వు చేస్తావా పని నేను చేస్తానా? ఆడ ఎవరు ఎక్కువ చేస్తారు? ఎవరు తక్కువ చేస్తారు? గిన్నెలు నేను కడగాలా? నేను ఉల్లిపాయలు కొయ్యాలా?
కానీ ఉండేది మాత్రం ముగ్గురు, నలుగురు ఇంట్లో ఉంటారు. బయట వాళ్ళకి ఇంప్రెషన్ ఇవ్వడం, అబ్బా! ఇంతమంది కలిసి చాలా గొప్ప వంట చేస్తున్నారని. తీరా చూసేసరికి భోజనాలు 3:00కో, 4:00కో తినాల్సిన పరిస్థితి ఏర్పడతది. ముగ్గురు, నలుగురు కుక్కులుంటే. అదే ఒక వ్యక్తే కుక్కుంటే టగటగా చేసేస్తుంది తనకు తెలిసినవేవో. టైంకి 12 గంటలకల్లా భోజనాలు అయిపోతాయి. టేబుల్ మీదకి భోజనాలొచ్చేస్తాయి. సో, అదే విధంగా ఏమవుతుందంటే, మనము లోపల ఉన్న ఆత్మతో మనం కనెక్ట్ అయితే, మనకు గోల్స్ ఈజీగా పూర్తవుతుంది. అలాగే. అలాగే బయట ప్రపంచంలో ఛాలెంజెస్ ఎక్కువ. అంతే కదా! ఇగ ఇది నిదానం చెప్పుకుంటున్నాం. దాంతో ఏమవుతుంది? అలసిపోతాం. మనము అలసిపోతాం. దానివల్ల ఎందుకు అలసిపోవడం జరుగుతుంది? అయ్యో! ఇన్ని ఛాలెంజెస్, ఇంత విషాదము, ఇంత కష్టాలు, కన్నీళ్లు ఉంటేనే గదా! దాని నుంచి జ్ఞానం నేర్చుకుని విజ్డమ్ పెద్ద వైస్ పీపుల్ అవుతాము అలా లేదు. నేనెప్పుడు చెప్తా. ఎప్పుడైతే దుఃఖము, సఫరింగ్ అనేది ఉందో బ్యాలెన్స్ కుదరదు. సో, అదే విధంగా ఛాలెంజెస్ ఎక్కువైపోతున్నాయి. టూ మెనీ ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఆటోమేటిక్‌గా మనిషి అలిసిపోతాడు. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా ప్లస్ ఆత్మ కూడా అలసిపోద్ది. 6 శరీరాలు అలసిపోయిన తర్వాత ఇంక ఆత్మకి ఇంకేం ఓపికుంటదండి. ఆటోమేటిక్‌గా తన చైతన్యం కుంటుపడుతుంది. ఆటోమేటిక్‌గా తన లెర్నింగ్ పడిపోతుంది. దాని శక్తి క్షీణించేస్తుంది. మిగతా 6 శరీరాలు అలసిపోతే ఇంక వీడికేంటి అక్కడ బలము? సో, అలా కాకుండా మన ఆత్మనే మనం బలంగా చేసుకుంటే ఏమొస్తుంది? అదే ఛాలెంజెస్‌తో చాలా కాన్ఫిడెంట్‌గా ఛాలెంజెస్‌ని మనం నెరవేరుస్తాం. చాలా కాన్ఫిడెంట్‌గా. అందరూ 'ఛాలెంజ్' సినిమా చూసారా 'చిరంజీవిది'? ఎప్పుడో పాత సినిమా అనుకోండి. నేనప్పుడెప్పుడో మేము హై స్కూల్‌లో ఉన్నప్పుడు మాట. సో, ఆ సినిమాలోని వాడికసలు డబ్బులే ఉండవు. ఆయన 'రావు గోపాలరావు' వాళ్ళ అమ్మాయిని వాడి నుండి దూరం చేయాలి కదా! అని చాలా పెద్ద ఛాలెంజ్ గేలం వేస్తాడు. వేస్తే అతనికి ఆత్మస్థైర్యం ఉంది అతనికి. ఆ సినిమాలో హీరోకి. తను పెద్దగా డబ్బులు లేనివాడు అయినప్పటికీ కూడా ఆ ఛాలెంజ్‌కి ఒప్పుకుంటాడు. ఒప్పుకుని వాడు గెలుస్తాడు. ఎందుకు? తన్ను తాను నమ్ముకున్నాడు గాబట్టి అతను. సో, అప్పుడప్పుడు అలాంటి సినిమాలు గూడా చూడాలి. సో, కాన్ఫిడెన్స్ అనేది ఈ ఈ ఛాలెంజెస్ అన్నీ ఈ ఛాలెంజెస్ అన్నిటిని కాన్ఫిడెంట్‌గా ఎదుర్కుంటాడు ఆత్మతో కనెక్ట్ అయితే. అలాగే ఇప్పుడు బయట ప్రపంచంతో మనం కనెక్ట్ అయ్యి ఉంటే ఏమవుతుంది? హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. ఇది మనం ఎప్పటినుంచో చెప్పుకుంటున్నాం. ఇంక అలసట, అనిషద్వర్గాలు అవి ఇవి ఎనర్జీ బ్లాకింగ్స్ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ మనకు తెలిసినవే గదా! సో, అది. అలా కాకుండా ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉంటే ఏమవుతుంది? హెల్తీగా ఉంటాము. ఓకే. తర్వాత ఇకపోతే ఎక్స్‌టర్నల్ కంట్రోల్‌లో ఉంటే గనక ఈ బయట భౌతిక ప్రపంచం యొక్క కంట్రోల్‌లో గనక మనం ఉంటే ఏం జరుగుతుంది? లీన్ టువర్డ్స్ సాడ్‌నెస్ విచారం వైపు మనం మొగ్గుతాము. అంతే గదా! అలసిపోతాము. అలసట అలిపించేస్తారంతే. ఏ మాత్రం దయ, కరుణ, జాలి అనేది ఉండదు. ఎందుకంటే అందరూ కూడా ఇది లైఫ్ అనేది ఒక రేస్. అందరూ కూడా ఆ రేస్‌లో పాల్గొంటున్నారు. పరిగెట్టాలి, పరిగెట్టాలి, పరిగెట్టాలి. ఎక్కడికి? తెలీదు. కానీ పరిగెడుతూ ఉండాలి. ఆగకూడదు. ఆ ప్రాసెస్‌ని దొరికింది దొరికింది ఏది ఎట్నుంచి ఏది దొరికినా అది, ఇది, అది అన్నీ ఏసేసుకొని పరిగెడుతూ ఉండాలి. సో, ఈ అందరూ కూడా ఈ రేస్ అనే దాంట్లోని వాళ్ళు నిమగ్నమైనప్పుడు ఎవడైనా సరే పరిగెట్టలేక కింద పడిపోయినా మనలాంటి వాళ్ళం, అయ్యో పాపం కింద పడిపోయారని ఎవరైనా లేవనెత్తుతారా? లేవనెత్తరు. కాబట్టి తొక్కేసుకొని వెళ్ళిపోతారు. అది అక్కడ పరిస్థితి. అటువంటప్పుడు ఏం జరుగుతుంది నీకు? సఫరింగ్ అనేది తప్పదు. విచారం అనేది తప్పదు. సో, యూ విల్ లీన్ టువర్డ్స్ సాడ్‌నెస్. అది ఇక్కడైతే యూ విల్ లీన్ టువర్డ్స్ హ్యాపీనెస్. నీ ఆత్మ నిన్ను తొక్కేయదు. వాడు తొక్కేస్తాడు. కానీ నీ లోపలున్న వీడు, ఆ జీవుడనేవాడు వీడు తొక్కేయడు. వీడు నీకు హెల్ప్ చేస్తాడు. అలాగే ఆ ఎక్స్‌టర్నల్ కంట్రోల్‌లో ఉంటే యూ విల్ డిస్‌ప్లే డిపెండెన్స్ ఆన్ అదర్స్. అది ఇంటర్నల్ కంట్రోల్‌లో ఉంటే ఇండిపెండెంట్‌గా ఉంటావు. ఎవరి నుంచి?
ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధారపడాల్సిన అవసరం లేదు. అమ్మో! నేను వీళ్ళు లేకపోతే నీ పని చేయలేనేమో. అమ్మో! అలాంటి అలాంటి ఆలోచన కూడా రాదు. ప్రతి ఒక్కటి కూడా నువ్వు చేసేయగలవనమాట. అలాంటి పరిస్థితిలో నిన్ను ఈ ఆత్మ పెడుతుంది. అలాగే ఎక్స్టర్నల్ కంట్రోల్‌లో ఉంటే ఇంకా ఆధారపడ్డం అలవాటయిపోయింది. ఒకళ్ళు చెప్పాలి, మనం చెయ్యాలనే పరిస్థితిలో ఉండేటప్పుడు ఆత్మ యొక్క ఎదుగుదల కూడా కుంటుపడుతుంది. కుంటుపడిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆత్మ యొక్క క్వాలిటీ మారిపోతుంది. ఎలా మారిపోతుంది? పెసిమిస్టిక్‌గా మారిపోతుంది. ప్రతిదానికి కీడించడం. కీడించి మేలెంచండి అంటుంటారు గదా! మేలు ఎంచడం ఏమో గాని కీడెంచడం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అలాగే ఇంటర్నల్ కంట్రోల్ మీద గనక ఆధారపడితే మోర్ ఆప్టిమిస్టిక్‌గా చాలా ఆప్టిమిస్టిక్‌గా నేను చెయ్యగలను అనేటువంటి గొప్ప ఆప్టిమిస్టిక్‌గా ఉండడం అనేది జరుగుతుంది. సో, కాబట్టి ఎప్పుడూ కూడా మనిషి యొక్క జీవితము నో కంట్రోల్‌లో నుంచి అబ్సల్యూట్ కంట్రోల్ మధ్యకు ఆసిలేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో, వీటన్నిటికీ కూడా దీనికైనా, దానికైనా ఒక లోకస్ అనేది ఉంటుంది. లోకస్ ఆఫ్ ద కంట్రోల్ అనేది ఒకటుంటుంది. దీనికైనా, దానికైనా. అదేంటి? లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి? స్టార్టింగ్ పాయింట్. ఓకే. స్టార్టింగ్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ స్టార్టింగ్ పాయింట్‌ని నువ్వు ఏ విధంగా వాడతావనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నేనొక విక్టిమ్‌ని అనే విధంగా అనేటువంటి ఇది నువ్వు దానికి ఇస్తావా? లేతే నేనొక విక్టర్‌ని అనేది నువ్వు ఇస్తావా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. సో, నీ లోకస్ ఆఫ్ కంట్రోల్‌ని ఎప్పుడు కూడా ఎలా వాడాలి అంటే, నేనొక విక్టర్‌ని, నేనొక నేనొక గెలుపుని అనేటువంటి ధైర్యాన్ని ఆ స్టార్టింగ్ పాయింట్‌కివ్వాలి. లోకస్ ఆఫ్ ద కంట్రోల్ అది. అంతే తప్ప మనం డీలా అయిపోయి దాన్ని కూడా డీలా చెయ్యకూడదు. ఎందుకంటే ఆ లోకస్ ఆఫ్ ద పాయింట్ అంటే ఏమిటి? అదే ఆత్మ. ఆత్మ న్యూనతా భావం అనే మాట విన్నారా? చాలా బాగా వాడతారు రైటర్స్. ఆత్మ న్యూనతా భావంతో పాత రైటర్స్ ఎక్కువ వాడేవారిది. ఎందుకంటే ఏదైనా విషాదము అయిన తర్వాత ఆ హీరోనో, హీరోయినో లేకపోతే ఏదో మొత్తానికి ఒక బరువైన పాత్ర గురించి రైటర్ రాస్తుండేటప్పుడు ఈ ఆత్మ న్యూనతాభావము అనేటువంటిది బాగా వాడుతూ ఉండేవారు. ఇప్పుడు రైటర్స్‌కి ఆ మాట తెలుసో లేదో కూడా డౌటే. సో, కాబట్టి అటువంటి ఆత్మ న్యూనతా భావము అనేది ఆ లోకస్ ఆఫ్ ద కంట్రోల్ ఏంటంటే అక్కడ స్థిరపడకూడదు. అంటే నువ్వు ఏ పని చేసినా ఎటువంటి విషాదమైన సఫరింగ్ అయినా సరే నీ జీవితంలో తొంగి చూసినప్పుడు అది ఓన్లీ ఎక్స్టర్నల్‌గానే ఉండాలే తప్ప, నీ లోకస్ ఆఫ్ ద కంట్రోల్‌లోకి వెళ్ళకూడదు. లోపలికెళ్ళిపోయకూడదు. వెళ్ళిపోయి ఆత్మని కంప్లీట్‌గా అది తొక్కేయకూడదనమాట. సో, అలా గనక జరిగితే ఈదర్ యూ ఆర్ ఎ విక్టిమ్ నువ్వు విక్టిమ్‌గా ఉండాలనుకుంటున్నావా? విక్టర్‌గా ఉండాలనుకుంటున్నావా? నువ్వు విక్టర్‌గా ఉండాలనుకుంటే దాన్ని బయటే వదిలేయి. నువ్వు విక్టిమ్ అయిపోవాలనుకుంటే యెస్ నీ ఇష్టం. సో, ఇది చాలా ఇంపార్టెంట్‌గా మనుషులు అర్థం చేసుకోవాలి. సో, కాబట్టి నువ్వు విక్టర్‌వయితే నీ ఓన్ డెసిషన్స్‌ని, నీ ఓన్ సర్కమ్‌స్టాన్సెస్‌ని నువ్వే క్రియేట్ చేసుకుంటావు. ఇఫ్ యూ ఆర్ ఎ విక్టర్. నీ ఓన్ సర్కమ్‌స్టాన్సెస్‌ని నువ్వే క్రియేట్ చేసుకుంటావు. ఈ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టు మేనిఫెస్ట్ ఫర్ వాట్ యూ ఆర్. ఇప్పుడు అది విషయం. కాబట్టి అయితే ఇప్పుడు చూడండి. ఇంటర్‌వ్యూస్‌లో కూడా మనకి చాలా ఈజీగా ఒక ప్రశ్న వేసేస్తుంటారు. సో, వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటారు. వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటారు. వాడికి తెలుసు. ఓ 3 నెలల్లో ఎలాగో వీడి ఉద్యోగం పీకి పడేస్తాము. ఏదైనా మిగిలిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వీడు చేయించడానికి ఏమన్నా హైర్ చేసుకుంటున్నాము అని వీడికి తెలుసు. సో, మన ప్రాజెక్ట్ కోర్‌లో డబ్బులు గూడా మహా అయితే ఒక 2 నెల్లో, 3 నెలల్లో వీడి జీతానికి ప్లస్ మిగతా వాటికే ఉంటాయని అసలు రహస్యాలు, అసలు విషయాలు వీడికి తెలుస్తది హైర్ చేసేవాడికి. కానీ, ఆ పనులన్నీ చేయడానికి వాడొక మనిషి కావాలి కాబట్టి హైర్ చేసుకుంటాడు. సో, మనం ఎలాగ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకెళ్తాము. అసలు పర్మనెంట్‌గా వీడు మనల్ని ఇక్కడ పెట్టుకొని మనల్ని చాలా నెక్స్ట్ పొజిషన్స్‌కి
ఎలివేట్ చేస్తాడు అని మనం అనుకుని మనం ఇక్కడికి వస్తాం. రైట్? అలా చేయకపోయినా అలాగ మనం పూర్తిగా అలా పెసిమిస్టిక్‌గా ఆలోచించము. ఎందుకంటే పెసిమిస్టిక్‌గా ఆలోచిస్తే ఉద్యోగాలు రావు. ఎందుకంటే వాడు కూడా చాలా తెలివిగా ఉంటాడు. మనల్ని రీడ్ చేస్తూ ఉంటారు మన సైకాలజీని. మనం ఆ టైంకి వాడిని నమ్మాలి. ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? మనకి ఇంటర్‌వ్యూస్‌కెళ్ళి జాబ్స్ అనేవి ఎలా వస్తాయి? మన లోపల నుంచి బయటికి చాలా ఫెయిర్‌గా ఉంటేనే మనకు ఆ ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే మన సైకాలజీని వాడు కూడా రీడ్ చేస్తుంటాడు ఇంటర్వ్యూ చేసేవాడు. సో, కాబట్టి మనము గనక అక్కడ ఫెయిర్‌గా లేకపోతే ఆ జాబ్ ఇవ్వడానికి వాడు ఇష్టపడ్డు. కాబట్టి మనం అక్కడ ఫెయిర్‌గానే ఆలోచిస్తాము. ఎట్లా ఆలోచిస్తాము? వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే మనం ఏవో చెప్తాము. ఇంకా అసలు ఇంద్రుడు, చంద్రుడు ఉన్నాం మేము. ఆహ్, ఇంకా నీ యొక్క సహాయ సహకారాలతోటి ప్రాజెక్ట్‌ని ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్‌కి తీసుకెళ్తాము. తర్వాత కంపెనీ యొక్క డెవలప్‌మెంట్‌కి నేను ఫలానా, ఫలానా దాన్ని ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటూ కంపెనీ యొక్క డెవలప్‌మెంట్‌కి నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను. మనం ఇవన్నీ చెప్తాం. సో, 5 ఇయర్స్‌లో ఐ విల్ బికమ్ డైరెక్టర్ ఆఫ్ సో అండ్ సో థింగ్స్ అండ్ ఐల్ బ్రింగ్ దిస్ టు ద నెక్స్ట్ లెవెల్ అనేవన్నీ మాట్లాడతాం. యాక్చువల్‌గా అది అంటే దానికి సమాధానం అదే. ఎందుకంటే అవి స్టాండర్డ్ ఇంటర్వ్యూ క్వెషన్స్, స్టాండర్డ్ ఇంటర్వ్యూ ఆన్సర్స్. సో, డన్. అక్కడికలా అయిపోతుంది. సో, కానీ ఇన్ రియాలిటీ అలా ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలో తెలుసా? అది అది ఎట్లా చెప్పాలి అంటే, నువ్వు ఈ వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ అంటే మనం ఎలా చెప్పాలి అంటే 5 ఇయర్స్‌కి ఐ వాంట్ టు బి ఇన్ ద పొజిషన్ టు మేక్ మై ఓన్ డెసిషన్స్ అండ్ క్రియేట్ సర్కమ్‌స్టాన్సెస్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎవ్రీబాడీ ఇన్ ద కంపెనీ అని చెప్పాలి. నేను ఎటువంటి పొజిషన్‌లో ఉంటా అది ఎప్పుడు జరుగుతుంది? ఐ గ్రో మైసెల్ఫ్. ఐ గ్రో ఇన్నర్ సైడ్ ఆఫ్ మీ. ఐ గ్రో ఇన్నర్ సైడ్ ఆఫ్ మీ. నేను ఎదుగుతాను నా లోపల. I grow inner side of me and I'll be in the position to take decisions by myself, I mean, on my own and create such a circumstances for the success of everybody. అది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పాలి ఆ విధంగా. నిజం చెప్పాలంటే. మనల్ని మనం గ్రో చేసుకోకుండా నువ్వు చుట్టూ ఉన్నదాన్ని నువ్వు గ్రో చెయ్యలేవు. ఎందుకంటే అలా చెయ్యడానికి కుదరదు. ఒకవేళ చేద్దాం అనుకున్నా వీళ్ళెవరు సహకరించరు. ఎందుకు? లోపల మనం గ్రో కాకపోతే. ఇఫ్ యూ డోంట్ గ్రో ఇన్నర్ సైడ్ అఫ్‌కోర్స్ మన గ్రోత్ బావుంటుంది. మనకున్న శక్తినంతా కూడదీసుకొని ఇలాగ మనం గ్రో అవుతాం. కానీ లోపల కూడా అదే విధంగా గ్రో అవ్వాలి. లోపల గ్రో అవ్వకుండా మన సర్వశక్తుల్ని ఉపయోగించే గ్రో అయితే టప్పని కింద పడిపోతాం. ఆ పైకెళ్ళిన తర్వాత అక్కడ మెయింటైన్ అవ్వాలి ఆ పొజిషను. అది మెయింటైన్ అవ్వాలంటే లోపల మనం గ్రో అవ్వాలి. అంటే మన ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. దానికి బలాన్నివ్వాలి మనం. దానికి మనం బలం ఇస్తే అది మనకు బలాన్నిస్తుంది. అప్పుడు ఆ పొజిషన్‌లోకెళ్ళినా మనం అక్కడ మెయింటైన్ అవుతాం. లేపోతే ఈ చుట్టూ ఉన్నవాళ్ళు కొట్టిపడేస్తారు. నో డౌట్. నో డౌట్. సో, కాబట్టి వేర్ డు యూ సీ ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే మనం ఇలా చెప్పాలి. ఐ గ్రో ఇన్నర్ సైడ్ ఆఫ్ మీ. నా లోపల నేను ఎదుగుతాను. నాకు నేనుగా డెసిషన్స్ తీసుకునే పొజిషన్‌లో ఉంటాను. నాతో పాటుగా అందరినీ కూడా సక్సెస్ చేయిస్తాను అనేసి మనము చెప్పాలన్నమాట. అది. సో, కాబట్టి మనం ఎప్పుడైతే ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి ఉంటామో, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రియేషన్స్ జరుగుతాయి. మేనిఫెస్టేషన్. ముందు మనము మారుతాం. వి గ్రో అవర్ సెల్వ్స్ ఇన్నర్ సైడ్. అదే బయట మేనిఫెస్ట్ అవుతుంది. ఈ లోపల మనం కనెక్ట్ అవ్వకుండా, లోపల ఉన్న ఆత్మకి బలాన్ని ఇవ్వకుండా, మనం ఎంతసేపు ఈ భుజబలంతోటి, బాహుబలంతోటి మనం పెరిగినా, ఎదిగినా టప్పని కింద పడిపోతాం. అంటే మనకు మనం పడిపోము. ఎవడో ఒకడు లాగేస్తాడు. అదే ఇక్కడ జరుగుతదనమాట.
అక్కడ ఎక్స్టర్నల్ కంట్రోల్ అని ఇంటర్నల్ కంట్రోల్ అనేవి బ్యాలెన్స్గా ఉంటేనే మనం ఆ పొజిషన్స్లో మెయింటైన్ అవుతాం. లేకపోతే ఎక్స్టర్నల్ కంట్రోల్స్ అనేవి కొట్టి పడేస్తాయి. అవి కొట్టి పడేయకుండా ఉండాలంటే మన ఇంటర్నల్ కంట్రోల్ ఈక్వల్‌గా ఆర్ మేబీ మోర్ దాన్ ఔట్ సైడ్. ఈక్వల్ కూడా కాదు. యథా పోరాటం ఎప్పుడు చూసినా. ఎక్కువుండాలి. మన ఆత్మ బలమే ఎక్కువుండాలి. మన ఆత్మ వీడే పెద్దవాడు ఎక్కువుండాలి. బ బ అవే తక్కువుండాలి. అప్పుడు మనకి లైఫ్ ఈజీగా వెళ్తుంది. పోరాటాలనేవి మనకి లైఫ్‌లో వస్తున్నా కూడా ఈజీగా వాటిని ఐ హావ్ టు టాట్ అని చెప్పేసి ఇక వెళ్ళిపోవచ్చనమాట మనం. అది తేడా. సో, మేనిఫెస్టేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ లోపలున్న వీడిని మనం ఆల్ ది టైమ్ పట్టించుకుంటూ ఉండాలి. వాడితో కనెక్ట్ అవుతూ ఉండాలి. బయట కాదు. సో, ఇది ఇవాళ మనము చెప్పుకున్నది. ఏదైనా క్వెషన్స్ ఉంటే దీనికి రిలేటెడ్‌గా అడగవచ్చు. ఎనీ క్వెషన్స్? ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది గౌతమి గారు వీళ్ళ. ఆ! ఎప్పుడు జరుగుద్ది. అదే అంటున్నాను నేను. హ్మ్. ఎప్పుడు జరిగేదే. అందువల్లే మనం ఎప్పుడూ లోపల కనెక్ట్ అయ్యి ఉండాలి. మన జీవుడికి మనం బలాన్నివ్వాలి. ఎప్పుడు కూడా బయట వాటికన్నా మన వాడు ఇలా ఉండాలి. అధికంగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కరెక్టేనండి. లేకపోతే పరవళ్ళు తొక్కే గోదావరిలో ఎలా కొట్టుకుపోతూ ఉంటాయి. అదేంటది చెట్టు, పుట్ట, ఇల్లు, వాకిలి, మనిషి, కుక్క, నక్క, పంది అన్నీ ఎలా కొట్టుకుపోతుంటే అలా కొట్టుకుపోతూ ఉంటాం. యాహ్! అవును. ద మినిట్ మనల్ని మనం మర్చిపోయామంటే ఇంక అంతే పడిపోయినట్టే ఇక. అది. అంతే పడిపోయింది. పడిపోయినట్టే. ఎక్కడైనా సరే అది 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 ఆహ్, ఇప్పుడు అట్‌లీస్ట్ అడవుల్లో అనుకోండి. అడవుల్లో ఉంటే ఓకే. జంతువులు జ్ఞానం లేదు. ఏనుగొచ్చి హ్మ్. తొక్కేసింది, లయనొచ్చింది, మీద పడేసి పడి పంజా కొట్టింది ఇట్లా అనుకోవచ్చు. ఇక్కడ మానవులు అలా కాదు గదా! కానీ ఇక్కడ పరిస్థితి అది. దట్టు ఇప్పుడు ఇది కలియుగం. మనం స్పిరిచ్యువల్‌గా చెప్పుకోవాలనుకున్నా కలియుగం. ఈ కలియుగంలో ఏంటంటే ఇది ఎండింగ్‌కొచ్చేస్తుందనమాట. మొత్తము సృష్టి ఎండింగ్‌కొస్తోందిది. అది ఎండింగ్‌కి రావడం వల్ల ఏంటంటే, ఈ లో డైమెన్షన్ ఆత్మలన్నీ కూడా జన్మ తీసేసుకుంటూ ఉంటాయి. లో, మిడ్ లేకపోతే ఇంకా స్థాయిని పెంచుకోవాలనుకున్నవి ఇవన్నీ కూడా ఆహ్, ఈ భూతలం పైన ఈ లెర్నింగ్ కోసం ఇవన్నీ. ఈ లెర్నింగ్ కోసము ఇక్కడికొచ్చి తీరడికొచ్చిన తర్వాత ఎన్ని ఆత్మలకు గుర్తుంటాయి. లెర్నింగ్ కోసం వచ్చాము, చైతన్యం కోసం వచ్చాము. అందరితో మనం కలిసి ఉంటూ మనము చైతన్యాన్ని పెంచుకుందాం అని అలా ఉండదు కదా! వాటి యొక్క యాక్చువల్ స్థాయి ఏముందో దాన్ని బట్టి పోతూ ఉంటాయి లైఫ్‌లు. ఎన్ని జన్మలు ఎత్తుతాయో అలా చెప్పలేము. సో, ఇప్పుడు వచ్చినవి అంటే వచ్చింది వచ్చినట్టుగా నేర్చేసేసుకొని అంతా ఏకదం చకాస్ అయిపోయి ఎళ్ళిపోవు గదా! మళ్ళా అదే విధంగా ఎన్ని జన్మలు ఎత్తుకుంటూ ఉంటాయో. ఎంతమందిని ఎన్ని కర్మల్ని మళ్ళీ చుట్టుముట్టుకుంటూ ఉంటాయో. ఎంతమందిని బాధిస్తాయో. మళ్ళీ తద్వారా కొత్త కర్మలు ఏమేమి చేస్తూ ఉంటాయో చెడు కర్మల్ని. వి డోంట్ నో. ఇంగ అదంతా ఒక అట్లా జరిగిపోతూ ఉంటది. కావాలంటే చూడండి ఇప్పుడు సత్యయుగంలో ఉండేటప్పుడు ఏం జరిగింది? అందరూ ఒకేలాంటి హైయెస్ట్ ఎనర్జీ ఫార్మ్స్ వచ్చినారు. చాలా తక్కువ పాపులేషను, తక్కువ జన్మలు, నంబర్ ఆఫ్ జన్మలు అండ్ అన్నీ కూడా హై పవర్ ప్రకృతి శక్తులతో అనుసంధానం అయి ఉండేటువంటి ప్యూర్ ఫార్మ్స్ సత్యయుగంలో. ఇంకా నెక్స్ట్ త్రేత అటు ఇటు. ద్వాపరకొచ్చేసరికి ఇప్పుడు అది చెత్త ఇప్పుడు ఏ చెత్త ఉందో ఆ చెత్తంతా ద్వాపరలో ఉంది. లేదని కాదు. బట్ స్టిల్ ఇంకా కొన్ని హయ్యర్ ఎనర్జీ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. కృష్ణుడు కూడా వచ్చాడాయన. అవధూతలు ఇంకసలు. అలా వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు. ఈవెన్ ఏంజెల్స్ కూడా వస్తూ ఉండేవి. మానవులు, రాక్షసుల మధ్య పెళ్ళిళ్ళు జరిగేవి. అంటే మానవుడి యొక్క శక్తి చూడండి ఎంత ఎక్కువగా ఉండేదో. ఇప్పుడు మానవుడు మనిషితో మనిషి కలిసి ఉండడానికి పెళ్ళిళ్ళ మాట పక్కన పెట్టండి. కలిసి ఉండడానికే ఒక ఫ్రెండ్‌షిప్పో, ఒక కొలీగో, పక్కింటోడో, ఎదురింటోడో దానికే అసలు కుదరటం లేదు ఇప్పుడు. ఒకప్పుడు
జాతుల మధ్య మ్యారేజెస్ అయ్యేవి. ఏదో మా కిన్నెర కిన్నెర వాళ్ళు లేకపోతే ఎవరో గంధర్వులు మానవులు చేసుకుండేవారు. అంటే మానవుని యొక్క శక్తి అంత అధికంగా ఉండేది. లేదా అంటే రాక్షసులకి, మానవులకి మధ్య జరుగుతూ ఉండేది. అంటే అక్కడేంటంటే నువ్వు ఏ ఫిజికల్ స్థాయి తీసుకున్నావన్నది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఏ ఫిజికల్ ఫార్మ్‌లో ఉన్నావు. రాక్షస ఫార్మ్‌లో ఉన్నావా? మానవ ఫార్మ్‌లో అక్కడ ఆత్మ స్థాయి ఈక్వల్‌గా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం తీసుకోండి. రామాయణంలో రాముడు మానవ జన్మ. ఆయనెవరు వినా ఆంజనేయ స్వామి, వానర జన్మ. ఇంకొక ఆయనెవరు జాంబవంతుడు, ఎలుగుబంటి. ఇంకొక ఆయనెవరు జటాయువు, పక్షి. వీళ్ళు రకరకాల మ భౌతిక ఫార్మ్స్‌లో ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఏమిటండి? ఇక్కడ మనం సేమ్ మనుషులుగా ఉండి మనమే ఫ్రెండ్‌షిప్ చేయలేకపోతున్నాము. ఓసారి చేస్తారు, ఓసారి చేయరు మానవులు. మరి వీళ్ళ మధ్య ఫ్రెండ్‌షిప్ ఏంటి? వీళ్ళ మధ్య ఒక రకమైన బాండింగ్ ఏంటి? అందరూ కలిసి బొత్తిగా సంబంధం లేని ఫ్యామిలీ వాళ్ళు సీతారాములు. వీళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళ యొక్క సమస్య గురించి వీళ్ళు హెల్ప్ చేయడం ఏమిటి? అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది? భౌతిక స్థాయి కాదక్కడ ఇంపార్టెంట్. ఆత్మ స్థాయిలో వాళ్ళందరూ ఈక్వల్‌గా ఉన్నారు. ఎందుకంటే, ఆత్మ స్థాయిలో వాళ్ళు ఈక్వల్‌గా ఉన్నారు. వాళ్ళ ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉన్నారు గాబట్టి, వాళ్ళు లోక కళ్యాణం చేయగలిగారక్కడ. రాక్షసుల్ని అంతరింపజేయాలి. రాక్షస సంహారం ఆఖరి రాక్షసుడు అతను రావణాసురుడు. ఇంకా మిగతా పురాణ గాథల్లోకి మనం వెళ్ళటంలా. జస్ట్ ఇదే చెప్పుకుందాం. అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలి? మనం ఎటువంటి ఫామ్‌లో ఉన్నాం? ఆడ ఫామా? మగ ఫామా? జంతువా? మనిషా? లేపోతే పక్షా? అది ఇంపార్టెంట్ కాదు. లోపల స్థాయి, ఆత్మ స్థాయి ఇంపార్టెంట్. అదనమాట. సో, రామాయణం నుంచి మనం తెలుసుకోవాల్సిందది. సో, ఆ స్థాయిలో గనక మనము అటువంటి అది. సో, అప్పుడు ఎటువంటి ఆ ఫామ్‌లో ఉన్నా కూడా త్రేతాయుగంలో ఆత్మ స్థాయిలో ఒకలా ఉండరు. అప్పుడు కూడా లోక కళ్యాణం జరిగింది. ఓకే. త్రేతాయుగం. ద్వాపర యుగంకొచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నారు. బట్ స్టిల్ ఎక్కువగా ఈ ఈ ఇవన్నీ ఎక్కువగా ఉన్నవి. ఈ స్పిరిచ్యువల్ ఇది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. దాన్ని స్పిరిచ్యువల్ ఇదిని కూడా వాళ్ళు రకరకాలుగా వాడారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భీష్ముడున్నాడనుకోండి. ఎన్ని వరాలు ప్రకృతి శక్తి యొక్క వరాలు. కానీ వాళ్ళు కొన్ని కొన్ని అనుకోకుండా తీసుకున్న డెసిషన్స్ వల్ల ఈ కురుక్షేత్రం వరకు స్టోరీ జరిగింది. సో, తను చేసింది తప్పో, ఒప్పో చేసింది అది ఒక కర్మగా అతనికి ఫార్మ్ అయ్యి, ఆఖరికి అంపశయ్య మీద అన్ని రోజులు ఉండాల్సొచ్చి తను తను శిక్షించుకున్నాడాయన. రైట్? సో, తనకొక వరం ఉంది. తనకి ఇచ్ఛామరణం అనేది తను అదక్కడ యూజ్ చేసాడు. అది వేరే సంగతి. సో, కాబట్టి అట్‌లీస్ట్ వాళ్ళప్పుడు రియలైజ్ అయ్యే పరిస్థితిలో ఉండేవారు. వారు ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల, కనెక్ట్ కానప్పుడు అజ్ఞానంగా బిహేవ్ చేసినా, కనెక్ట్ అయిన తర్వాత రియలైజ్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. భూమి మీదే రియలైజ్ అయ్యి, బిఫోర్ డెత్తే వాళ్ళు రియలైజ్ అయ్యి, ఒక ప్యూర్ ఫార్మ్స్‌గా ఆత్మ శరీరం నుంచి విడుదలవ్వడం అనేది అప్పుడు జరుగుతూ వచ్చింది. ఇంక అదయిపోయిందా, ఇంకిప్పుడు కలియుగం. కలియుగంలో ఏంటంటే, రకరకాల మనుషులిప్పుడున్నారు. అప్పుడంతా కూడా ఒక స్థాయిలో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఉన్నవాళ్ళున్నారు. ఇప్పుడు అలా కాదు. అలా, ఇలాగలా అన్ని రకరకాలున్నారు. ఆఖరి గురూస్ కూడా ఉంటున్నారు. మామూలుగా అందరిలాగే ఉంటూ, తర్వాత స్పిరిచ్యువల్‌గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఆత్మలు ఒక సర్టెన్ లెవెల్‌కెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ సోల్ ప్లాన్స్ అలాగున్నాయి. సో, ఎందుకు? ఇప్పుడు కలియుగంలో ఉన్న కాలానుగుణంగా. కలియుగం యొ కలిగ కలి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ యుగం యొక్క ధర్మానికనుగుణంగా వారి యొక్క ఇది అలా రన్ అవుతూ ఉంటుందనమాట. సో, అందరూ ఉన్నారు. రకరకాల ప్రాబ్లమ్స్. మనుషులతోనే ప్రాబ్లమ్స్. ఏ జంతువులు లేవు, ఏ పక్షులు కాదు. సో, కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు మనకి జరుగుతున్నాయి అంటే, మన ఆత్మను మనము మేలుకొలుపుకోవడానికి మంచి అవకాశము. మన ఆత్మ గురించి మనం తెలుసుకోవడానికి, దాంతో కనెక్ట్ అయ్యి ఉంటే ఉండే సుఖమేంటో ఎప్పుడు తెలుస్తుందంటే, ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడే. బయట విషయాలని తగ్గించేసి,
లోపల కనెక్ట్ అయి ఉన్నప్పుడే సుఖం అనేది అసలైన సుఖము. అదే చిదానంద స్థితి. అసలైన సుఖం అంటే అప్పుడే మనకి తెలుస్తుంది. సో, కాబట్టి అటువంటప్పుడే మనం ఏదైనా క్రియేట్ చేయగలము. ఏదైనా మేనిఫెస్ట్ చేయగలము. ఆ మేనిఫెస్ట్ చేసినది కూడా మనకి నెక్స్ట్ జన్మకు ఉపయోగపడాలి అంటే, అటువంటి ఉత్కృష్టమైన విషయాలనే మనము మేనిఫెస్ట్ చేయాలి. అలాంటివి మేనిఫెస్ట్ చేయాలంటే, మనం చేసే కర్మ సరి అయిన కర్మ అయి ఉండాలి. అది మనం లాస్ట్ టైమ్ నిన్న కాక మొన్న చెప్పుకున్నాం గదా! ఈవెన్ సరైన కర్మను చెయ్యాలని చెప్పేసి కృష్ణుడు కూడా చెప్తాడు. సో, అదండి విషయము. ఇంకేదైనా ప్రశ్నలుంటే అడగవచ్చు. లేపోతే మనం ఇక్కడ ఆపుదాం. రేపు మనకు మనమే చేసుకోవాలి మెడిటేషను గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనము నేను మళ్ళీ చే పెడతాను నేను. యాహ్! అండ్ చిన్న ఇదేంటంటే